ఎంతసేపు వీళ్ళు పార్టీలను డిఫెండ్ చేసుకుని చూస్తారు తప్ప ప్రజల భవిష్యత్తు ఏంది, బీసీల భవిష్యత్తు ఏందని ఆలోచించే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు. ఎందుకంటే ఒకలేమో కేంద్రం అని, ఇంకోలేమో రాష్ట్రం అని, ఇంకోలేమో అదని. ఇప్పుడు క్లారిటీగా తీసుకుంటే ఇంద్రసాహాని కేసులో 9 మంది ధర్మాసనం ఆ రోజు 50% సీలింగ్ అని చెప్పినాక జడ్జి 1, జడ్జి 3, జడ్జి 5 క్లియర్గా చెప్పింది ప్రత్యేక పరిస్థితులలో దీన్ని సవరించుకునే అవకాశం ఉంది అన్నారు. తమిళనాడులో 9th షెడ్యూల్లో ఏ విధంగా చేర్చారో 1994లో ఆమె ఒక ముఖ్యమంత్రి గారు ఒక బ్రాహ్మిన్, అప్పుడు పివి నరసింహారావు గారు ఒక బ్రాహ్మిన్, అప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రాహ్మిన్. అయినప్పటికీ బీసీలకు ఆ రోజు 9th షెడ్యూల్లో పెట్టి ఒక ఉపకారం చేశారు. 9th షెడ్యూల్ అంటే ఏంటంటే చాలా మందికి అర్థం అవ్వట్లేదు. 9th షెడ్యూల్ని ఎలాంటి జ్యుడిషియరీ వ్యవస్థ కూడా టచ్ చేయలేదు, ప్రత్యేకమైన షెడ్యూల్ కాబట్టి కాన్స్టిట్యూషన్ దేని మీదైనా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. కానీ 9th షెడ్యూల్ పైన కొంచెం ప్రత్యేక పరిస్థితి ఉంటే తప్ప ఇన్వాల్వ్ కావద్దని ఒక అంశం ఉన్నది కాబట్టి 9th షెడ్యూల్లో పెడితే ఇట్లా సేఫ్ జోన్ ఉంటుంది. తర్వాత 74, 73, 74 సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 243D1లో ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమన్నది. 243D23లో 13 ఉమెన్కి ఇవ్వమన్నది. అదేవిధంగా D6లో బీసీ కులాలకు జనాభా దామాషిక ప్రకారం కాకుండా వాళ్ళ పరిస్థితి చూసి ట్రిపుల్ టెస్ట్ పెట్టి ఇవ్వమన్నది. ఇవ్వమన్నప్పుడు ఏమైందంటే మనకు 1994లో తెలంగాణ చట్టం 1994లో ఇక్కడ మనకు కొత్త చట్టం మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు మనకు అప్పటి పరిస్థితుల ప్రకారం అప్పటి జనాభా బొంగ 34% మాకు రిజర్వేషన్స్ ఉండే. 34% రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఏమైంది, 2013లో ఒకళ్ళు మన కర్ణాటక సంబంధించిన వాళ్ళు కేసు వేశారు. కేసు వేసినప్పుడు అప్పటి ధర్మాసనం ఏమన్నది, ఇప్పుడు ఎలక్షన్ పోతుంది, ఇప్పుడు టైం లేదు, జనాభా లెక్కలు తీసి అంతా కంటిన్యూ చేయమన్నది. కంటిన్యూ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2018లో ఏదైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో అప్పుడు వాళ్ళు కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు అన్నారుగా ముస్లింస్ ముందు పెట్టిరు, ముస్లింస్ ముందు పెట్టిరు, ఆ చట్టంలో కూడా లేఖలతో సహా, డేట్లతో సహా, జియో నంబర్లతో సహా నేను చెప్తా, అందులో కూడా ముస్లింస్ ఇంక్లూడ్ అయ్యే ఉన్నారు. అయితే అప్పుడు ఏమైంది, 2018లో కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు ఈ కృష్ణమూర్తి శ్వేతారెడ్డి అనే ఒక అమ్మాయి, ఒక ఆవిడతో చాలా మంది కేసులు ఆమె పేరు పైన వేయడంతో అప్పుడు ఏదైతే 50% సీలింగ్ ఉందో ఆ సీలింగ్ లోబడి ఉండమని చెప్పేసరికి మాకు 22% అయిపోయింది. ఎందుకంటే ఎస్సీ జనాభా 18%, ఎస్టీ జనాభా 10% పోగా 28% పోతే 22%గానే ఉన్నది. ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వానికి ఒకటి మేము చెప్పినాం, సింపుల్ లాజిక్ ఇప్పుడు కూడా చెప్తున్నది, ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. మాకు గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు, గ్రేటర్ వరంగల్లో కావచ్చు, మున్సిపల్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ 41% మీరు ఎవ్వరు జీవో తీయకుండా వస్తాయి. ఎట్లా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఎస్సీల జనాభా 8%, ఎస్టీల జనాభా 1%, మిగిలింది 41% మాకే కదా. అప్పుడు ఇది ఇలా నన్ను ఇంప్లిమెంట్ చేయండి అన్న 50% సీలింగ్ ఉంటే పాత ప్రభుత్వం పట్టించుకోలే. మేము స్వయంగా కేటీఆర్ గారిని కలిసినాం, అప్పుడున్న ప్రభుత్వంలోని బీసీ మంత్రులను కలిసినాం, నివేదిక ఇచ్చినాం. పాయింట్ 1. పాయింట్ 2 ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేమే స్వయంగా వెళ్ళి మేనిఫెస్టో చైర్మన్లు ఎవరైతే పెట్టారో బీజేపీ నుంచి బుర్ర నరసయ్య గారికి, అదేవిధంగా అక్కడ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుమని మేము ఫోర్స్ చేస్తే మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో అలో పెట్టారు. పెట్టిన తర్వాత కూడా 10 నెలలు పోరాటం చేసినాం, ఏఐసీసీ ఆఫీసును ముట్టడించినాం, రికార్డ్స్తో సహా ఉన్నాయి. ముట్టడించినాక రాహుల్ గాంధీ గారిని అడిగినాం, మీరేమో కేంద్రంలో పోరాడుతూ ఇక్కడ మా పరిస్థితి ఏంటన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంబడే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఎటువంటి శశభిషలు లేవు, ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడమే మా లక్ష్యం, ఖచ్చితంగా చేస్తామని క్యాస్ట్ సెన్సస్ స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చాం, వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేయలేదు. వీళ్ళు క్యాస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసినాక పద్ధతి ప్రకారం 42% రిజర్వేషన్లను డెడికేషన్ కమిషన్ వేయాల్సిందే. సరే కొన్ని కోర్టు పరిమితులు ఉన్నాయా లేవంటే గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు చేసిన తర్వాత, రెండో విడత చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే డెడికేషన్ కమిషన్ లేదనే సాగుతోని కోర్టులో కొంచెం చుక్కు ఎదురైంది కాబట్టి ఇక్కడ డెడికేషన్ కమిషన్ వేసి చేశారు. చేసిన తర్వాత బిల్లు గవర్నర్ గారి దగ్గర పోయింది, గవర్నర్ గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయింది. ప్రెసిడెంట్ ఇప్పుడు ఒత్తిడి అడగాల్సినోడేమో అడగకుండా, చేయాల్సినోడేమో చేయకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద వేసుకుంటే ఏమొస్తుంది? చరిత్రలో నేను అడుగుతున్నా కదా, ముస్లింస్ ఉన్నందుకే మేము ఆపుతున్నామని బీజేపీ పార్టీ అంటే 103వ సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినావు కదా, అలా కులాలు ఉన్నాయా? ఎకనామికలీ వీకర్ సెక్షన్ కులాల లెక్కలు ఉన్నాయా? కులాల లెక్కలు ఎవరు తీయలేదు. టిల్ టుడే కులాల లెక్కలు తీయలేదు, దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తీయలేదు. అయినా అందులో ముస్లింస్ 3% పొందుతారు రిజర్వేషన్. ఇళ్ళలో 4% పొందుతారు బీసీలల్లా, ముస్లింస్ 3% రిజర్వేషన్ పొందుతున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లెక్కలే 15% అని తీసిన ఎగ్జాంపుల్, అంటే 10% పేదోళ్ళే ఉండరా? ఎటువంటి లెక్కలు లేకుండా 103వ సవరణ చేసి తెచ్చారు కదా. మీకు 10% ఉన్న జనాభా మీద గంత ప్రేమ ఉంటే 60% ఉన్న బీసీల మీద ఎందుకు ప్రేమ లేదు? మీరు 9th షెడ్యూల్లో పెడితే ప్రాబ్లం ఏంది? ఒకటి. తర్వాత రామచంద్రరావు గారు నిన్న మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అసలు ఇది అసంభవం అని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన మన బండి సంజయ్ అన్న
మా పెద్దన్న మాట్లాడుతూ ముస్లింస్ తీసేస్తే నేను ఎట్లయినా ఆమోదించుకొస్తా అని ఆయన అంటాడు. అసలు మీకే మా ఆర్ కృష్ణ అంటాడు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఇది మంచి బిల్లు ఇది ఖచ్చితంగా నేను చేస్తా అని మా అన్న అంటాడు. నేను మాట్లాడుతాం నేను డిస్టర్బ్ చేయలేదు కదా నువ్వు మాట్లాడిన అట్లా 99 తప్పులు చెప్పిన నేను సపోర్ట్ చేయకుండా నేను రాసుకో నేను మాట్లాడే క్వశ్చన్ రాసుకో ఏ ప్రతిపాదిక కింద తెచ్చిర్రు చెప్పనా ఈడబ్ల్యూఎస్ లో కూడా ముస్లింలు ఉన్నారు ఏం చెప్తున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి జనరల్ ఉన్న రిజర్వేషన్ కి ఎక్కడన్నా సంబంధం ఉందా? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వచ్చా? రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అంటే ఏంది? రిజర్వేషన్ ఆర్థిక స్కీములు పెట్టు రిజర్వేషన్ల విరుద్ధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ చర్చ ఏంటన్నా పెడదాం. భారత రాజ్యం ఎవరికైనా వెనుకబాటుదారులకు ఫైనాన్షియల్ ఎకనామికల్ ఉన్న వాళ్ళకు ఏమనలేదు రిజర్వేషన్లు. ఆర్థికంగా అసమానతలు ఉన్న వాళ్ళకు కుల వివక్ష ఎదుర్కొన్న వాళ్ళకు అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ ఏమన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు చెప్పారు? ఈడబ్ల్యూఎస్ భూటకం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. ఈ రోజు అంత ఎస్టీల కన్నా 20 మార్కులు తక్కువ వచ్చిన ఓసీ కింద జాబ్ వస్తుంది. మన జనాభా ఎంత వరకు ఇచ్చిన రిజర్వేషన్ అంతా తెలంగాణ రాష్ట్రంలో పరిధి వాళ్ళ ఇష్టము వాళ్ళు చేసుకోవచ్చు. 10% అమలు చేయాలని ఏం లేదు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 5% మాత్రమే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెట్టు మరి రిజర్వేషన్ ఎట్లా పోతారండి? ఆర్థికంగా 100 ఎకరాలు భూములు పెట్టుకొని ఎప్పటి నుంచో కులపరంగా రాజకీయ పరంగా నువ్వేం చెప్తాను కాదు. ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు ఉంటే నువ్వు దినమంతా మంచిగా ఎందుకు చెప్పు రిజర్వేషన్ అంశం తెలుసా? రిజర్వేషన్ మూల సూత్రం తెలుసా? రిజర్వేషన్ మూల సూత్రంలో కుల వివక్ష ఎదుర్కొన్న వాళ్ళకు ఏమంటున్నాము అవి ఆల్రెడీ జరిగినాయి. దేశం అభివృద్ధి చెందింది. ఇలా కులాల వారిగా ఎవరు ఎంత రిజర్వేషన్ ఆల్రెడీ ఇప్పుడు వెనుకబడిన తరగతులు ఇప్పుడు 10% మనకి ఇచ్చినప్పుడు 50% సీలింగ్ ఎత్తేసినట్టే కదా. 60% దానికి సంబంధం లేదంటున్నాను. ప్రత్యేకంగా చేసినటువంటి బీసీల కోసం ప్రత్యేకంగా ఎందుకు చేయాలి బీజేపీ? బీసీ ప్రధానం ఎందుకు చేయాలి? 60% బీసీల చేస్తుంది. బిల్లును 3% ముస్లింస్ ఎందుకు కలిపి ముస్లింస్ లేని 10% రిజర్వేషన్ చేయవచ్చు కదా. రిజర్వేషన్ ఇస్తారు అట్లా ప్రత్యేకంగా 3% 2% అనేది 10% మేరే పెట్టింది నీకు. ఏ బిల్లు రాసింది 10% అని? 10% అందులో ఉన్నటువంటి వర్గాలు చెప్పండి 359 ఏం జరిగిందో చెప్పండి. 273 ఏం జరిగిందో చెప్పండి. 7/6 లో జరిగిందో చెప్పండి. బీజేపీ నాయకులకు కనీసం చదువుకో ముస్లిం ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ రాసింది. ముస్లింస్ ఎందుకు కలిపిరు? అరే ముస్లింలు కలిపిరు కాదు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అందులో ఆర్థికంగా వెనుకబడిన ముస్లింస్ కాదు విక్రమ్ గారు. ఈడబ్ల్యూఎస్ దాంట్లో మీకు ముస్లింలా ఇంకో ఎస్సీలా ఎస్టీలా సంబంధం లేదు. ఆర్థికంగా వెనకబడిన అది ఏ కులం నుంచి అయినా సరే, ఓసీ నుంచి అయినా సరే, ఎస్సీలైనా సరే, ఎస్టీలైనా సరే. ప్రాబ్లం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడు బీసీ 42% ముస్లింస్ వద్దన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఆర్థిక వెనుకబడిన రిజర్వేషన్ ఇవ్వదు. వ్యతిరేకం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిందే 103వ సవరణ. ఈ 10% రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వ్యతిరేక చర్య. ఇది భారతదేశంలో మాట్లాడితే మేమేం చెప్తాం? ఇన్ని దేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వెనుకబడినటువంటి అగ్రవర్ణం ఉన్నటువంటి పేదోడు ఉంటాడు. వాళ్ళ శాతం ఎంత? ఏం శాతం? జనాభా లెక్కలు ఎంత? జనాభా లెక్కలు ఎంత? నువ్వు జనాభా లెక్క జనాభా లెక్క
10% చేసే అవసరం ఏముంది? అవును, ఇప్పుడు 10% ఉన్నోడికి 10% మీరు 60% వాళ్ళు- 10% ఉంటే 10% మరి ఎట్టిచ్చినావు? 10% మేము ఎక్కువ నందించినావు. 130 సవరణ ఎందుకు చేసిండు? నీకు 100 మంది ఉంటే 100 మందికి ఇస్తున్నారు అన్న మరి? విక్రమ్ గారు. అవును, మూర్ఖంగా మాట్లాడు, మీరు ఆలోచన. మూర్ఖత్వంగా మాట్లాడతారు. ప్రజలు కొడతారు మిమ్మల్ని. ఊరుకోరు. ఎవరైతే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినో తిరుగుబాటు చర్య వస్తుంది. ప్రేమ్ గారు ఒక్క నిమిషం చెప్పండి రాజు గారు. వీళ్ళ ఒక్క నిమిషం అండి, వాళ్ళ ఇద్దరికి అంటే తెలియదని కాదు, ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉందో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019వ సంవత్సరంలో ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలకు సంబంధం లేదు. నేను బిల్ చదవమంటే చదువుతా ఒకసారి, ఇంగ్లీష్ లో హిందీలో నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం అండి, నేనేంటంటే మేడం మీకు కూడా తెలవాలి కాబట్టి, అంటే